కప్పడానికి కళ్ళాలు లేవు, వానొస్తే కప్పడానికి కవర్లు లేవు, బస్తాలు లేవు, రవాణాకు లారీలు లేవు. హమాలీలతో తంట, తరుగుతో మంట. వడ్లు అమ్మాలంటే ఇన్ని బాధలా? వడ్లు అమ్మాలంటే ఇన్ని బాధలా? ఇలాగైతే రైతు బతకగలడా? 90 లక్షల టన్నులు ఎప్పటికి కొనాలి? స్వయంగా సీఎం చెప్పినా ఇంతేనా? మార్కెట్లలో అసలేం జరుగుతోంది? అభయ హస్తం ఎక్కడా? రైతు కష్టం మొత్తం నీటిపాలే. చెమటోడ్చి పంట పండించిన రైతు ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. సకాలంలో కొనుగోళ్లు జరక్క మార్కెట్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాడు రైతు. మార్కెట్లోకి ధాన్యం పోసిన రైతు రోజుల తరబడి వేచి చూస్తున్నాడు. వర్షం వచ్చిందంటే ఇక అంతే సంగతులు. తమకేంటి పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాత్రి అకాల వర్షం వల్ల పూర జోన్లన్నీ తడిచిపోయినాయి సార్. ఇక్కడ షెడ్ లేదు, ఏం లేదు. పారీల కోసం పోతే పారీలు కూడా దొరకలేదు సార్. అయినా కప్పిన సుఖ పూర తడిచిపోయినాయి సార్. ఈ జొన్లు కొనాల, పచ్చి జొన్లు కూడా సార్ నానిపోయినాయి అందరి సార్. ఏం చూస్తలేదు సార్ వాళ్ళ అధికారులు, పట్టించుకుంటారు లేదు. 2-3 రోజులు ఈయనే ఉండు అంటున్నారు, ఇంకా ఈయనే ఉండు సార్ వాళ్ళు అట్లనే చెప్తున్నారు. ఈ జిల్లాలో జొన్న పండించినటువంటి రైతులకు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. అకాల వర్షాలు కూడా ఇంకా అదనంగా రైతులకు కొంత ఇబ్బంది పెడతా ఉన్నాయి. మార్కెట్లో కొంత సరైనటువంటి సౌకర్యాలు లేని కారణంగా అనుకోని సమయంలో వర్షం వస్తే ఇక్కడ ఉన్నటువంటి తెచ్చినటువంటి జొన్నల పంట కూడా అంతా తడిచిపోవడం, ఈ రకంగా రైతుకు ఉన్నటువంటి ఇబ్బంది ప్రభుత్వం గమనిస్తలేదన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ తెలంగాణ రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి మీ కొనుగోలు వ్యవస్థకు స్పెషల్గా మానిటరింగ్ చేయండి. మీకున్నటువంటి ఇబ్బందుల్ని రైతులు దూరం చేయలేరు. రైతులకు మీ బాధలు చెప్తే సరిపోవు, రైతు బాధలు నినేటటువంటి పరిస్థితిని మీరు తీసుకురండి. గోడౌన్లు లేవంటూ వాస్తవం కావచ్చు, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. ఈరోజు మార్కెట్లో రైతు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత, రైతు మార్కెట్లో జొన్నలు తీసుకొచ్చిన తర్వాత అవి తడిసినా కొట్టుకపోయినా ఏ నష్టం జరిగినా ప్రభుత్వమే దాన్ని భరించాలి. రైతు ఆరుగాలం కష్టపడి తన చెమటోడ్చి తన పంట చేనులోనే తన పంట పండించగలుగుతాడు తప్పితే మార్కెట్కు తీసుకొచ్చినటువంటి ధాన్యానికి రైతు రక్షణగా ఉండాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందుకే ఈ మార్కెట్లో ధాన్యం తడిసినా కొట్టకపోయినా దాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే 4-5 రోజులైంది. ఒక మార్కెట్ యార్డ్లో జిల్లా కేంద్రంలో 4-5 రోజులు రైతు పడిగాపులు కాయాలంటే ఇది మంచి పద్ధతి కాదు, ఎవరికీ మంచిది కాదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రైతులందరి తరఫున వెంటనే ఈ కొనుగోలుకు కొంత స్పీడ్ చేయాలి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రారంభించినప్పటికీ ఇంకా మిగతా అదనంగా ఇంకా ఈరోజు ఇప్పటివరకు ఎంతనైతే ప్రారంభించుకున్నామో ఇంకా దీనికి అదనంగా 4 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇదంతా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ గోడౌన్ వ్యవస్థ కానీ ఇదంతా కూడా సరిదిద్దుకొని వెంటనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు వచ్చి చూడండి. మిగిలింది కేవలం మళ్ళీ సీజన్ 15 రోజులు. ఈ 15 రోజుల లోపలనే రైతుల దగ్గర ఉన్నటువంటి పంటను అమ్ముకోవాలా, మళ్ళీ తిరిగి రైతు వ్యవసాయం చేయడానికి మీ ప్రభుత్వం నుంచి డబ్బు వస్తేనే కదా, కొన్నటువంటి పంటని కొనుగోలు చేసినటువంటి పంటని ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తేనే కదా తిరిగి జూన్లో రైతు కనీసం వ్యవసాయం చేయగలుగుతాడు. అందుకే మార్కెట్ యార్డ్లలో ఒక పక్క చేనులో కష్టపడుతూ రైతు ఏడవాలా, తిరిగి పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్కి వచ్చి రైతు ఏడవాలంటే ఇది మంచి పద్ధతి కాదు. రైతులను ఏడిపించేటటువంటి వ్యవస్థకు మనం రావద్దు. ఉన్నటువంటి లోపాలని వెంటనే మీరు సరిదిద్దుకోండి. మిగతా మీ సమస్యలు రైతులకు చెప్తే రైతులు మీ సమస్యలను తీర్చలేరు. రైతులు ఈరోజు భరోసాగా ప్రభుత్వమే మా సమస్యలను తీర్చాలంటది, కానీ ప్రభుత్వ సమస్యలు రైతులకు చెప్పేటటువంటి పరిస్థితి చేస్తే అది మంచిది కాదు. గోడౌన్లు లేకపోతే ఇప్పటికే నేను కనీసం 7-8 సార్లు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి మాట్లాడినా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. జొన్నల కొనుగోలు చేయాలని ఒప్పించడం మొదటగా ప్రభుత్వం మొండికేసింది. మేము జొన్నలు కొనము అనంటే నేను ప్రభుత్వానికి చెప్పిన, మీరు జొన్నలు కొనకుంటే రైతు బతికేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని నమ్మి మాత్రమే రైతు జొన్న పంట వేసుకోండు. మార్కెట్లో మద్దతు ధర పలుకుతలేదు, ఎవడు కొనేటటువంటి లేడు. కాబట్టి మీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కొనాల్సిందే అని నేను ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరి అటువంటిప్పుడు మిగతా ఏర్పాట్లు కూడా చేయాలి. టార్పట్లు లేకుంటే ఆ టార్పెల్ని తెప్పించే ప్రయత్నం చేయాలా. వెంటనే ఈ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం చేసి
ఈ వారం 10 రోజుల లోపల రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.